నమస్కారం. నా పేరు వైలి వెంకన్న గౌడు. నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్, 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి స్టీరింగ్ కమిటీ మెంబరు. ఈరోజు ఇందిరా పార్కు దగ్గర మహాధర్నాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానమైనటువంటి అంశం 9వ షెడ్యూల్లో చేర్చాలనేది. 42% బీసీ రిజర్వేషన్లు ఇప్పటికి పెండింగ్లో పడినాయి. హైకోర్టులో పనికిమాలిన జీవోని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ జీవోలో డొల్లతనం బయటపడి ఆ దమ్ములేని జీవో విడుదల చేయడం వల్ల ఆ జీవోని సవాలు చేస్తూ రెడ్డు జాగృతి సంబంధించిన కొంతమంది బృందం వెళ్ళి దాని మీద హైకోర్టు కూడా 5 వారాల పాటు స్టే ఇవ్వడం జరిగింది. దాంతో రిజర్వేషన్ల ప్రక్రియకి అడ్డుకట్టబడింది. దీని మీద మళ్ళీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వానికి సుక్కెదురై హైకోర్టులోనే మీరు సవాల్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి కూడా ముట్టికాడేయడం జరిగింది. ఇంత పరిణామం జరుగుతూ ఉంటే కొండను దువ్వి ఎలకను పట్టినట్టుగా, కొండంత రాగం తీసి లొల్లాయ పాడబడినట్టుగా మొత్తం గొంగళ్ళు బొచ్చేరలేము, రాజకీయ నాయకుల పట్ల నీతి చూడలేమన్నట్టుగా ఈ వ్యవహారం చూస్తూ ఉన్న సందర్భంలోనే ఈరోజు ఇందిరా పార్కు దగ్గర జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ల సాధన కోసం మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, జేఏసీ, తర్వాత ఆల్ ఇండియా బీసీ ఫెడరేషను, బీసీ పొలిటికల్ ఫ్రంట్, ఈ 4 ఆర్గనైజేషన్స్ దీనికి మద్దతుగా ఉన్నటువంటి 9th షెడ్యూల్కి మద్దతు ఏకగ్రీవంగా మద్దతు తెలిపేటువంటి అన్ని ఆర్గనైజేషన్స్ ఇందులో భాగస్వాములైనవి. దీనికి మద్దతు తెలుపుతున్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది పిలవడం జరిగింది. అందులో బీజేపీ మాత్రం స్పష్టంగా ఈ వేదిక ద్వారా చెప్పడం జరిగింది. పూర్ణాశయ గారు హాజరై వారు ఏం చెప్పారంటే 9th షెడ్యూల్ గురించి మాట్లాడమని మేము ప్రశ్నిస్తే, మా నాయకత్వంతో ప్రశ్నిస్తే, ధర్నాకు వచ్చినటువంటి వేలాది మంది ప్రశ్నిస్తే మీ బీజేపీ వైఖరి చెప్పండి. మొన్న 18వ తారీఖు ధర్నాలో పాల్గొన్నారు కదా, ఏ విధంగా పాల్గొన్నారు, ఎందుకోసం పాల్గొన్నారు, మీ వైఖరి ఏందో చెప్పాలి కదా. కాంగ్రెస్ ఏమనంటే కాంబారెడ్డి డిక్లరేషను, ఆర్థికపరమైనటువంటి కళ్ళబొల్లి మాటలు పెడుతున్నారు రామచంద్రరావు, కాంచి పూర్ణాశయ గారు, అందరూ కూడా బీసీ నాయకులు. కానీ ఎందుకు మీ బీజేపీ వైఖరి ఏంది? ముస్లింల చేర్తాం. గుజరాత్లో ఇప్పుడు ముస్లింతో కూడినటువంటి బీసీ రిజర్వేషన్ నడుస్తూ ఉంది అక్కడ. అదేవిధంగా నీ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్లు ఎక్కడ కూడా ముస్లింలు లేరు. ముస్లింలతో కూడుకున్నటువంటి రిజర్వేషన్ ఎక్కడ కూడా ప్రకటించలేదు. ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి పెండింగ్లో విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కావచ్చు, 9th షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేసి 42% తమిళనాడు తరహాలో ఏర్పాటు చేయాల్సినటువంటి 9th షెడ్యూల్కి సంబంధించింది కావచ్చు. ఈ 2 బిల్లులు కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నాయి, రాష్ట్రంలో లేవు. రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసింది, వాటికి సంబంధించినటువంటి కొంత ప్రక్రియ ప్రారంభించి ఢిల్లీకి పంపడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి పంపింది కానీ మా పని అయిపోయిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటా ఉంది. ఎందుకంటే కేంద్రం మీద బీజేపీ మీద వేసి మా పని అయిపోయింది కానీ బాలు కేంద్రం మీద తోసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ పని ఇప్పటితో అయిపోలేదు, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తోలకపోవాలి. జయలలిత ఒక పాపనాం అయినా సరే, జయలలిత అఖిలపక్షాన్ని ఢిల్లీకి తోలకపోయి ఢిల్లీలో ఉన్నట్టు అన్ని పక్షాలను ఒప్పించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా 9th షెడ్యూల్లో చేర్చేంత వరకు ఢిల్లీ రాలేదా. ఢిల్లీ నుంచి తమిళనాడు, చెన్నైకి రాలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, 2 సార్లు ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చేశారు. అమ్మాయి మా పని అయిపోయింది అన్నారు. ధర్నాలతోటి కేంద్రం ఒప్పుకోదు. కేంద్రం ఇక్కడ ఉన్నటువంటి అఖిల పక్షాన్ని కూడా బీజేపీ అసెంబ్లీలో తీర్మానాల్లో మద్దతు ఇచ్చినటువంటి బీజేపీ తెప్ప దాటంగానే ఓడమల్లప్ప బోడిమల్లప్ప అన్నట్టుగా తెప్ప దాటిన తర్వాత ఢిల్లీ పోగానే బీజేపీ మాట మార్చి మీరు ముస్లింలతో కూడినటువంటి 42%కి తీర్మానం చేసిరు కాబట్టారు. అప్పుడేమన్నా గాడిది పనులతో వీరురా ఇక్కడ అసెంబ్లీలో పెట్టినప్పుడు బీజేపీ నాయకులారా, ఈ గోడ మీద పిల్లలాగా ద్వంద్వ ప్రమాణాలు మార్చి దేశవ్యాప్తంగా ప్రజల్ని మోసం చేసినట్టుగానే తెలంగాణలో బీసీలను మోసం చేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. మీరు ఇక్కడ అసెంబ్లీలో మద్దతు తెలిపినప్పుడు ఈ వ్యవహారం తెలియదా? అదే గుజరాత్లో తీర్మానం చేసినప్పుడు గుజరాత్లో బీసీలతో కూడుతున్నటువంటి రిజర్వేషన్ అమలు జరుగుతుంది కదా, అదే ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది కదా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంతటా ముస్లింలతో కూడినటువంటి బీసీ రిజర్వేషన్ కొనసాగుతుంది కదా. 40-50 ఏళ్ల సంధి వాళ్ళు ఫకీర్లు, దూదేకులు, సాహిబులు, వాళ్ళకి సంబంధించిన కాషోళ్ళకు సంబంధించిన 3-4 కులాలు ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళు బీసీలు కానీ అనేక ఏళ్ల సంధి కొనసాగుతున్నారు తప్ప ఎక్కడ, అది కూడా కోర్టులో పెండింగ్లో ఉంది. రాజశేఖర రెడ్డి వేసినటువంటి 4% ముస్లిం రిజర్వేషన్లు కూడా పెండింగ్లో ఉంది. వాళ్ళని సాగ చూపి మత విద్వేషాలు రెచ్చగొడడం కోసం ఏ వంక దొరకకపోతే పాపం ఏళ్ల సంధి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కొనసాగుతున్న వాళ్ళని సాకగా చూపి లబ్ధి పొందేటువంటి బీజేపీకి అసలు ఈ తెలంగాణలో తిరిగేటువంటి అర్హత ఏ పార్టీకి లేదంటే బీజేపీకి లేదు. ఎందుకంటే బీసీలను నిలువున మోసం చేస్తూ కేంద్రంలో బిల్లుని పెండింగ్లో పెడుతూ 8 మంది ఎంపీలని 8 మంది ఎమ్మెల్యేలని గెలిపిస్తే ఏం
ఏం పని చేస్తున్నారు? మీ బీసీల ఓట్లతో 8 మంది ఎంపీలు కాలేదా? బీసీల ఓట్లతో 8 మంది ఎమ్మెల్యేలు కాలేదా? మా ఓట్లు మా సీట్లు తీసుకొని అప్పనంగా ఢిల్లీలో గులుకుతూ ఈ 8 మందే ఎంత కీలకమో తెలుసా? 8 మంది ఎంపీలతోటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యిండు. 8 మంది బీజేపీ ఎంపీలతోటే నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా పరిపాలన కొనసాగిస్తుండు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోకుండా బీజేపీ ఒక నాటకం ఆడుతుంది. బీఆర్ఎస్ గురించి చెప్పడం అనవసరం. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి ప్రయత్నం తెలుసు. వాళ్ళు ఉన్న రిజర్వేషన్ తగ్గించి మళ్ళా కపట నాటకాలు ఆడుతూ ఉన్నారు. కాంగ్రెస్ కూడా స్పష్టమైన వైఖరి లేదు. ఈరోజు ఈ మీటింగ్లో 3 పార్టీలని 9th షెడ్యూల్కు మద్దతు ఇస్తారా లేదా ఈ అంటా ఉన్నాం. మేము కొన్ని బీసీ సంఘాలను కూడా మేము ఎండగడతా ఉన్నాం. ఎందుకంటే గోడ మీద పిల్లిలాగా ఏదో చాలామంది ముసుకేసుకొని యుద్ధం చేసినట్టుగా, కళ్ళ గంతలు కట్టుకొని యుద్ధం చేసినట్టుగా మొన్న బంధుని నిర్వహించారు. అన్ని పార్టీలు పాల్గొన్నాయి. అరే అందరు బాపనోళ్ళే కానీ రొయ్యల మూట ఎట్లా మాయమైంది? అందరు మంచోళ్ళే కానీ దొంగలు ఎవడు? ఈ మొత్తం బీసీలన్నీ 42% రిజర్వేషన్లు ఆపుతున్నది ఎవడు? ఈ దొంగలందరినీ భర్తం పట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ పుట్టలో దాక్కున్నటువంటి మాయలు పకీర్ ఎక్కడ పానం ఉందో ఆ పానం పెట్టడం కోసం ఇందిరా పార్క్ దగ్గర ఈరోజు ధర్నా పెట్టినాం. స్పష్టమైన డివైడ్ చేసుకోవడం కోసం. అరే బీసీలకు అనుకూలమైన రాజకీయ పార్టీ ఏది, వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలని ఈ ఇందిరా పార్క్ వేదికగానే వారిని ఎండగడతా ఉన్నాం. వారికి తగిన గుణపాఠం తప్పదు. నిరంతరం మనం ఇప్పుడే ప్రకటించడం జరిగింది. మా తీర్మానాలకు సంబంధించినవి నవంబర్ 1వ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్లకి వినతి పత్రాలు ఇస్తాం. అదేవిధంగా 10 నుంచి నవంబర్ 10వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు, చైతన్య యాత్రలు, బీసీ చైతన్య యాత్రలు చేస్తాం. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తాం. ప్రధానమంత్రిని కలుస్తాం. బీసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కాంగ్రెస్, బీజేపీ, బీసీ మొత్తం కూడా బీఆర్ఎస్ను కూడా ఎక్కడ ఉపేక్షించేది లేదు. ఈ సాధించేంత వరకు 9వ షెడ్యూల్లో చేర్చేంత వరకు దీనికి రక్షణ కవచం తల్లి గర్భం లాంటి 49% రిజర్వేషన్లు, 9వ షెడ్యూలు రిజర్వేషన్లు తల్లి గర్భంలో దాల్చినట్టుగానే అది తప్ప మాకు శరణ్యం లేదనేటువంటి వాదన మా బీసీ 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ముక్త కంఠంతో ఈరోజు తీర్మానం చేసి ఈ ధర్నాన్ని విజయవంతం చేయడం కోసం వచ్చిన వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం. ఇప్పటికే చైతన్యవంతులేరు. ఇప్పటివరకు ఈ వేదిక ఎందుకంటే ఒక ఇంటలెక్చువల్ ఫోరంకి సంబంధించింది కావచ్చు, ఒక వైట్ కాలర్స్ నిస్వార్థంగా ఏండ్ల సంధి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి అన్ని ఆర్గనైజేషన్స్, ఏదో అడుగులకు మడుగులెత్తి అమ్ముడు పోయే ఆర్గనైజేషన్స్ కాదు ఇవి. ఎందుకంటే ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి అమ్ముడు పోయేటువంటి ఆర్గనైజేషన్స్ పోయినాయి. ఏదో బషీర్బాగు, సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ఏదో మీటింగులు పెట్టుకొని ఏదో అప్పుడప్పుడు మేము ఉన్నామని మర్చిపోతున్నారని చెప్పేసేటువంటి వేదికలు కాదు ఇది. మీరు చూశారు ఈ వేదికని ఎంత నిబద్ధతతో ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు 4 గంటలు అవుతా ఉన్నా సరే ఒక్క మనిషి కూడా కదలకుండా ఒక ఎజెండా కోసం నిలబడ్డటువంటి మొత్తం బీసీ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది తరలి వచ్చినటువంటి బీసీలందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున మేము చేస్తున్నటువంటి కార్యక్రమానికి మొత్తం బీసీలే కాదు, అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలు కావచ్చు, అదేవిధంగా మా వాయిస్ అవసరమని మాది న్యాయమైనటువంటి పోరాటం. దాదాపు 78 సంవత్సరాల సంధి కనీసం వార్డు మెంబర్ కూడా కాని కులాలు ఉన్నాయి. 80 కులాలు వార్డు మెంబర్ కూడా కాలేదు. మా ఎంబీసీ కులాలకు సంబంధించి వార్డు మెంబర్ కాలేదు, కనీసం కార్పొరేషన్ చైర్మన్ కాలేదు, సర్పంచ్ కాలేదు, ఎంపీటీసీ కాలేదు. చాలా కులాలు ఉన్నాయి. ఒక గౌడ, ముదిరాజు, మున్నూరు కాపు, అదేవిధంగా బెస్తా, కొన్ని కులాలు పద్మశాలి, కొన్ని కులాలు 5-6 కులాల వరకే అసెంబ్లీలో అడుగుపెట్టింది తప్ప చాలా కులాలు ఇంకా అసెంబ్లీకి అసలు గడప దాటని కులాలు ఉన్నాయి. వారి మూగజీవాలు, వాళ్ళు నోరు లేని మూగజీవాల కోసం మేము ఫైట్ చేస్తూ ఉంటే మమ్మల్ని అణచేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. వాళ్ళ భాగస్వామ్యం, ఎంపీసీల భాగస్వామ్యంతో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇప్పుడు అందరిని కూడా మాట్లాడేది జరిగింది. ఏదో 1 మ్యాన్ షో లాగా మేము నడుపుతాం, మీరు చూసుకోండి అని చెప్పేసి కాదు. వేదిక మీద ఏ ఒక్క లీడర్ ఫోటో లేకుండా, ఏ ఒక్క నాయకుడు ఫోటో లేకుండా ఏకగ్రీవంగా మొత్తం ఐక్యతతోటి ముందుకు పోతా ఉన్నాం. నేను పెద్ద తోపు నా ఫోటోలు పెట్టుకొని మీటింగ్లు పెట్టేటువంటి సాంప్రదాయం పోయింది. బీసీలంతా కింద పెద్ద అన్ని కులాలు 134 కులాలు ఒకటే, అందరం ఐక్యంగానే ముందుకు పోతా ఉన్నాం తప్పి ఏ రాజకీయ పార్టీ అయినా మొత్తం తెలంగాణలోని బీసీలందరూ కూడా మాకు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇది న్యాయమైన డిమాండ్ కాబట్టి ఇప్పుడు ఈ తరుణం పోతే మళ్ళీ సాధించడానికి అవకాశం లేదు కాబట్టి అనువైన తరుణం ఉంది కాబట్టి తరుణంలోనే ఉద్యమం చేయాలని చెప్పేసి అందరం కూడా భావిస్తాం.